వాళ్ళ హ్యాపీనెస్ గానీ, సాడ్‌నెస్ గానీ, గ్రోత్ లెవెల్స్ గానీ అన్నీ పెళ్లితోనే ముడిపడి ఉంటాయి. అవును. సోషల్‌గా కూడా చూసుకుంటే. సో, ఇక్కడ మ్యాచ్ మేకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మైండ్‌లో అవతల వాళ్ళ సైకలాజికల్‌గా వాళ్ళ మైండ్ రీడింగ్ చేసే కెపాసిటీ ఉన్నోళ్ళై ఉండాలి. ఇప్పుడు క్లయింట్ వాళ్ళు కోరుకునేది మనకు చెప్పటం వేరు. ఆళ్ళ మనసులో అంటే నోటితో వాళ్ళు ఇలా కావాలి, ఇలా కావాలమ్మా మంచి కుటుంబానికి చెప్పటం వేరు. బట్ ఇంటర్నల్‌గా వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే మైండ్ రీడింగ్ చేసే కెపాసిటీ అవతల మిడిల్ పర్సన్ సో కాల్డ్ మీడియేటర్‌కి ఉండాలి. యెస్. ఇప్పుడు ఆ క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు కాస్త టైం స్పెండ్ చేసిన టైంలో వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ మనం క్యాప్చర్ చేసుకొని దానిలో లైక్ అసలు వీళ్ళ ఇంట్లో డెసిషన్ మేకింగ్ ఎవరు, ఫాదరా, మదరా, లేకపోతే పెళ్లి సంబంధం చూసే ఆ పర్టికులర్ పర్సనా, లేకపోతే తాతగారా, పెదనాన్నగారా, అసలు వాళ్ళ ఇంట్లో డెసిషన్ మేకింగ్ ఎవరు, రెండోది అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి సంబంధం మనం వెతకగలుగుతాము, ఎలాంటి సంబంధాన్ని మనం వెతకాలి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని చూసి వాళ్ళతో అవసరమైన కొన్ని విషయాల్లో జెంటిల్‌గా కౌన్సిలింగ్ చేసి కొన్ని ఉదాహరణలు చెప్పి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా కొత్త. అవును. ఎవరినో చూసి ఏదో చూసి ముందుకొస్తారు కానీ వాళ్ళకు కూడా ఇది కొత్త పెళ్లి సంబంధాలు చూడటం అనేది. దే వాంట్ బెస్ట్ వాళ్ళ పిల్లలకు కావాలని వాళ్ళు ఆశపడతారు ఏ పేరెంట్ అయినా కూడా. సో వాళ్ళు చెప్పినప్పుడు లేదండి ఇప్పుడు ఇది సిచ్యువేషను మన దానిలో ఇది ఉంది, దీనిలో ఇది బ్యాడ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ అని చెప్పకుండా కొంచెం జెంటిల్ లాంగ్వేజ్లో ఇప్పుడు దీనిలో మనకి ఇప్పుడు హైట్ విషయానికి వచ్చేసరికి పాప 5 అడుగులు అన్నప్పుడు కావాలి 5, 8, 5, 9 ఉన్నాళ్ళు ఒప్పుకోకపోవచ్చండి. అట్లా జెంటిల్గా ఎస్. ఇప్పుడు వీళ్ళ పాయింట్లు ఏముంటుంది, మా అమ్మాయి 5 అడుగులు అందుకని మాకు 6 అడుగుల అబ్బాయి కావాలి అని అనుకుంటారు. బట్ 6 అడుగుల అబ్బాయి 5 అడుగుల అమ్మాయిని ఒప్పుకుంటాడా లేదా అన్న అవతల thought వాళ్ళ వీళ్ళకి వైపు నుంచి ఉండదు. కూడా ఆలోచించాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మాయి 5 అడుగులు ఉంటే ఏంటి, ఇంజనీరింగ్ చదువుకుంది, ₹1,00,000 సంపాదిస్తుంది, నేను బాగానే ఇస్తున్నాను, ఎందుకు రారు అబ్బాయి అవతల అబ్బాయి అని అనుకుంటారు. అర్థమవుతుంది కదా. అర్థం. సో కొన్ని పాయింట్స్ వాళ్ళకు కూడా కొత్త కాబట్టి మనకు లైట్గా ఒకే రోజు కూర్చొని చెప్పలేం. వాళ్ళతో మనకు ఒక చిన్న షార్ట్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో వాళ్ళకి అనుభవాల్లో కొన్ని తెలిసినా మనం కూడా చెప్తా ఉండాలి జెంట్లుగా, వాళ్ళు హర్ట్ అవ్వకుండా. సో యువతలో ఆ కెపాసిటీ ఉన్న మ్యాట్రిమోనీని ఎత్తుక్కుని అవతల వాళ్ళు వెళ్ళి వాళ్ళ బయోడేటాస్ ఇచ్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు సంబంధాలు చూసే ప్రాసెస్ డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. టక్కుని వీళ్ళకేం కావాలో వీళ్ళు కూడా ఇవ్వగలుగుతారు. ఇచ్చిన సంబంధం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్స్ బ్యాలెన్స్ చేసి సంబంధం ఎతికే కెపాసిటీ ఈ మ్యాట్రిమోనీ వాళ్ళకి కానీ ఈ మీడియేటర్స్ కానీ ఉండాలి.